యేసుప్రభు గురించి ఒక మాట నేను చెప్పాలనుకుంటాను. యేసుప్రభు అంటే ఎక్కువగా క్రిస్టియను అంటారు. ప్రపంచంలో ఎక్కువగా ఉండడానికి ఎక్కువ జనాలు క్రిస్టియన్స్ నమ్మిన వాళ్ళు ఉన్నారు. అసలుకి ఏంటి కారణం ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్స్? చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. క్రిస్టియన్స్ అంటే ఏంటి అసలుకి? 2026 యేసుప్రభు పుట్టిన తర్వాత డేట్లు వచ్చాయి. డేటు ఎప్పుడంటే చలికాలం ముందు యేసుప్రభు పుట్టాడని అప్పుడు గొల్లలు జ్ఞానులు ప్రకటించారు. చలి మంటలు కాగుతూ ఉంటుండగా అక్కడ స్టార్ అనేది కనబడి ఇది జ్ఞానులు కనుగొని వెళ్ళారు. అక్కడ ఫస్ట్ గొల్లలు ఇక్కడ ఈ ప్రాంతంలో విచిత్రమైన స్టారు పుట్టింది, ఆ ప్రాంతంలో యేసుప్రభు పుట్టొచ్చని చెప్పారు. పుట్టాడని కూడా చెప్పారు. అప్పటికి డేట్లు లేవు. క్రీస్తు పూర్వము 500 సంవత్సరాలు 300 సంవత్సరాలు అని అంచనా దెబ్బ లెక్కెట్టేవారు. ఎవరైనా పుట్టినా చచ్చినా పలానా ఊరు కలిపినప్పుడు పుట్టాడని అవడు, లేదంటే పలానా నాయుడు గారు ఇల్లు కట్టినప్పుడు పుట్టారని ఇలాగ మనం విని ఉంటాం. రామ్ భజన కట్టినప్పుడు పుట్టారని ఏదో పేరు చెప్పుకుంటారు. కానీ అసలు డేట్లని అసలు బర్త్డేలు ఇవన్నీ కూడాను బర్త్డే చేసుకునేవారు కాదు, పుట్టినరోజులు అసలు ఏమీ ఉండేవి కావు. అయితే యేసుప్రభు పుట్టిన కాలంలోన అప్పుడు ఏముంది? అప్పటికి శాలివానుడి శకం కూడా ఉంది. శాలివానుడు అని ఒక రాజు, ఆయన్ని ఆ శకాన్ని లెక్కెట్టేవాడు. అది యేసుప్రభు పుట్టిన 70 రోజున శాలివానుడు ఒక కొండ మీదకి వెళ్ళేటప్పుడు యేసుప్రభు చనిపోయి సమాధి నుంచి లేచి తర్వాత శాలివానుడు అనేవాడు కొండ మీదకి వెళ్ళేటప్పుడు వెనక భాగం యేసుప్రభుని చూస్తాడు. ఈయన యేసుప్రభు, ఆయన పుట్టి చనిపోయి సమాధి నుంచి లేచి 40 దినాలు భూమి మీద ఉన్నాడయ్యా అని యేసుప్రభు పుట్టి నుంచి అది సమాధి లేచిన తర్వాత 77వ రోజున అనమాట. అంటే 40 దినములు ఉన్నాడు ఆయన భూమి మీద ఆత్మీయంగా. తర్వాత ఆయన దర్శనాన్ని చూశాడు. ఇక శాలివానుడు లేదు, ఏమీ లేదు, ఆ పెద్ద మనిషి ఒప్పించుకున్నాడు. క్రీస్తు శకం ఇది, శాలివానుడి శకం లేదు అనేసాడు డేట్ల విధంగా చెప్తే. ప్రపంచంలో ఎక్కువ శాతంగా యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే యేసుప్రభు ఏంటంటే మంచి మాటలు చెప్పారు. అంటే వరల్డ్లో 249 దేశాలు 160 దేశాలు క్రైస్తవులు అన్నారు. ఒక 60 దేశాలు ముస్లిమ్స్ కూడా ఇప్పుడు కాదు, మొదటి నుంచి అబ్రహాము తాలూకు రెండో భార్య పిల్లలే ఆగర్ తాలూకు పిల్లలే ఇస్మాయిలీలు. ఆగర్ కొడుకు ఆగారు కొడుకు ఇస్మాయిలీలు, అలాగే శారా కొడుకు ఇసాకు. ఇది ఒకే అబ్రహం గారి తాలూకా 2 భార్యల తాలూకు పిల్లలు. ఒకరు ఇస్మాయిలీలు, వీళ్ళు ఇసాకు తాలూకు పిల్లలందరూ ఇసాకు కొడుకు యాకోబు కొడుకులు యాసవు, అలాగే ఏసేపు ఉన్నాడు, యాకోబు తనకు వంశమే ఇదంతా. మరి అంత ఆదిలోన అబ్రహం కన్నా ముందు లెక్కలు ఏమైనా అర్థమా? అబ్రహం తండ్రి బొమ్మలు అమ్ముకునేవాడు, బొమ్మలు మాట్లాడతాయి అవి చెప్తుండేవాడు. కానీ విగ్రహారాధన వాళ్ళు క్రిస్టియనా ముస్లిమా ఎవరు? అబ్రహం తాలూకు వాళ్ళకి దేవుడు ఏమి తెలియదు, అసలు దేవుడు ఉన్నాడని ఇవన్నీ ఏమి తెలియదు. బొమ్మల వ్యాపారం వాళ్ళ నాన్న చేసుకుండేవాడు. హిందువులని చెప్పడానికి ఏం లేదు. హిందువులు ఎలాగ వచ్చినప్పుడు ఆ దేశాల్లోన కాదు, దేశాలన్నీ కలిసే ఉండి మొదట్లోన. అలెగ్జాండర్ అనేప్పుడు అన్ని దేశాలకు రాజు అయిపోతాను అని ఎంతమంది యుద్ధం చేశారు. లాస్ట్కి ఆయన చేతులు సాపేసి చనిపోయినప్పుడు 2 చేతులు బయటను వచ్చానని చెప్పారు అక్కడ బయటికి. ఎందుకు అలాగన్నాడంటే దాని అర్థం శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు ఎన్ని దేశాల నుంచి వాడిపోయి నేను కూడా అన్ని దేశాలకు కూడా నేనే గొప్ప ఉండాలి, నేనే గొప్పవాడిని అనుకున్నాడు. కానీ సాధించలేకపోయాడు. చేతులు బయటని పెట్టారు. అంటే పుట్టినప్పుడు మనం ఏమి తేమ ఒట్టి చేతులతో వస్తాం, చనిపోయినప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్తామరా బాబు, ఈ యజ్ఞాన్ని విడిచిపెట్టండి అని అనేసి ఆయన వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ అనేవాడు అన్ని దేశాలకు. ఆయన కూడాను క్రిస్టియనా ముస్లిమ్సా అవన్నీ కాదు, ఆయన ఒక రాజు. అలాగే ఇక్కడ ఏంటంటే అబ్రహం తండ్రి తెరావు హరాజ్ అంటారు, ముస్లిమ్స్ అయితే హరాజ్ తెరావు అంటారు అబ్రహం తండ్రిని. అంటే వీళ్ళు ఏది యేసుప్రభుని నమ్మారా, పాప ఏ దేవుడు నమ్మారా, ఏది నమ్మారా వాళ్ళకేం దేవుడు తెలియదు, నామకార్థంగా ఉన్నారు. బొమ్మలు వ్యాపారం చేసేవాడు. ఈ బొమ్మ మాట్లాడద్దని అబ్రహం తండ్రి ఏవేవో చెప్తుండేవాడు. అవి అమ్మేసుకుని బతక కోసం మనం ఏదైనా కూరగాయలు అమ్ముతాం, లేదు ఏదైనా వస్తువులు నమ్మేటప్పుడు ఏం చేస్తామంటే ఈ కాయగూరలు మంచివి ప్రసవే అని అంటూ ఉంటాం, చేపలేనండి మంచివే అంటారు. కొనేవాడు అతని రెక్కలు ఎత్తి చేపలు మంచివే లేవో చూస్తాడు, చెక్ చేసుకొని తినడానికి కోసం. అలాగే దేవుడు ఎవరనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒక చేపలను మనం చెక్ చేసుకుని తింటాం కొంప కొట్టేస్తాయని. అసలు మన సృష్టించిన దేవుడు ఎవరు అనేది చెక్ చేసుకునే బాధ్యత మనది. యేసుప్రభు చెప్తాడు, తటుడి
మీకు తీయబడి వెతకడి నేను దొరుకుదును అంటున్నాడు. యేసుప్రభువును నమ్మడానికి కారణం ఏంటంటే యేసుప్రభు మంచి మాట చెప్పారు. అబ్రహాము తాలూకా కుమారుడే యేసుప్రభు, మనవడు దావీదు వంశంలో పుట్టాడు. ఆయన రాజుల కుమారుడు, యాజకుల వంశంలో దావీదు వంశంలో. ఏంటంటే ఈ యేసుప్రభు మంచి మాట ఏం చెప్పంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని. అంటే నువ్వు ఎలాగైతే హ్యాపీగా తింటున్నావు, హ్యాపీగా నిద్రపోతున్నావు, సంతోషంగా ఉన్నావు, అలాగే నీ పొరుగువాడు వాళ్ళను హ్యాపీగా ఉండాలని, సంతోషంతో నువ్వు కొంచెం సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకో. మనం బిల్డింగ్ కట్టుకున్నాము, పాములు ఆ రోజుల్లో ఉండేవి, మీద బిల్డింగ్ రాకుండా కింద అంతస్తులో నీట్గా మంచి నీట్గా గచ్చులు అన్నీ చేసుకుంటారు పాలరాజులతో. అంటే పాములు కూడా పైకి ఎక్కువ 3 అంతస్తులు కట్టుకుని నీట్గా ఉండేవారు. పక్కన కాలువలు ఉంటే ఆయన వదిలేసేవాడు, పట్టింపు చేసుకున్నారు ఆ రాజులు కూడా. ఆ మురికి కాలువల పక్కన ఉండేవి. అయితే మీరు బాగా ఉన్నారు, హ్యాపీ కదా. కాలువల పక్కన ఉన్నాడు ఆడు మనిషే. నిన్ను వలే పొరుగువారిని ప్రేమించి ఆడు కూడా బాగుండాలని ఆడికి ఏదైనా ఒక ఇల్లు లాంటిది, ఒక తిండి లాంటిది ఏదైనా సహాయం చెయ్యండి పక్కవాడిని అని చెప్పి. ఈ పక్కవాడు ఎవరు? ఈ పక్కవాడు ఎవరు? నిన్ను వలే నీ పొరుగువాడిని అన్నాడు. పొరుగువాడు ఎవరని చెప్పనా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు దేశమంతా ప్రపంచమంతా ఒకటే. విజయవాడ నుంచి పాకిస్తాన్ బళ్ళు వెళ్ళేవంట. వెళ్తే అందరూ వాళ్ళు ఇక్కడికి వచ్చి రవాణా చేశాక ఇక్కడి నుంచి అక్కడ జరుగుతుండేది. వీళ్ళు కొన్ని ధాన్యాలని పంపించారు, వాళ్ళు కూడా ఏమైనా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అలాగే డబ్బులు తయారు చేశారు. వీళ్ళు అది ఇస్తే వాళ్ళు ఇచ్చి తోలుదట్టిల మీద రాశారు వేరే డబ్బులు. ఈ రాజు సంతకం పెట్టాడు, ఆ రాజు సంతకం పెట్టేవాడు. వీటి ద్వారా పంపించేవాళ్ళు. ఇవి వెళ్ళకపోతే పావు రోజుల చేత లెటర్లు పంపించేవాళ్ళు. మేము ఈ సంవత్సరం మీకు ధాన్యాన్ని ఇస్తాను, వచ్చే సంవత్సరం మీరు ఇవ్వండి. రాజుగారు ఒప్పందమైన ఒక సంతకం రాగి పేపర్ల మీదను, తాటి రేగల మీద, తోళ్ళు మీద రాసి ఆ పావురాల మెడల్లో కట్టేవాళ్ళు. అలా గుర్రాలు కట్టి పంపిస్తుండాలి. మనుషులైతే ఎక్కడైనా చంపేసి ఇబ్బంది పెడతారు. అయితే పాకిస్తాన్కి మన దేశం నుంచి విజయవాడ నుంచి బండి ఉండేది, పూర్వీకులు చెప్పుకున్న మాట. అయితే ఇది ఏంటంటే వాళ్ళు వీళ్ళకి నచ్చక కొంతమందిని చంపేసి మన దేశంలో కాదని ఆయన పడేశారు బండిలో. ఆ దేశంలో ఆ శవాలు వాళ్ళు మన దేశం చంపేసి బండి వెళ్ళి రావడం వలన చంపేసి శవాలు పడేస్తున్నారు. అప్పుడు ఈ ట్రైన్ తీసేశారు, ఏసాలు సృష్టించారు. ఏసా ఉంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏసా ఉంటే ఇక్కడ రావాలి. ఎందుకు మనుషుల మీద పక్కవాడిని ప్రేమించడం అనేది పోయింది కాబట్టి. ఇంటి పక్క ఉన్నాడు బాగుండాలని మనం కోరుకున్నాం అనుకోండి. ఆడు కోడి పెట్టగాని వాళ్ళు గుడ్డు కోడి పెడితే చాలామంది గుడ్డు ఇచ్చేస్తారు, బాబు మీ కోడి పెట్టిందని. ఈ రోజుల్లో నివారిస్తారా? గుడ్డే కాదు కదా, పెట్టనే తినేస్తారు. పొరుగువాడిని మనం ప్రేమిస్తే వాడు ప్రేమిస్తాడు. ఎవరైనా వచ్చేటప్పుడు ఎదురైనప్పుడు బాబు బాగున్నావా నమస్తే అంటే వాడు నమస్తే అంటాడు. ఏం తిన్నావు బాబు అంటే నువ్వు తిన్నావా అంటాం. మన దగ్గర ఏదుంటే ఇద్దరు పంచుకొని తినేవారు ఆ రోజుల్లో. ఇది నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం. పక్కన ఇంట్లో ఉండి ప్రక్కన ఒక పొలం ఉందనుకోండి, ఆ పొలం వాడు ఈ పొలం వాడిని ప్రేమిస్తాడు. బాబు నీరు కొద్ది కావాలంటే మీరు వాడుకోండి అని. వాడు కూడా నీరు లేనప్పుడు ఈడికి ఇస్తాడు. అలా కాకుండా వాడు లేనప్పుడు ఆ పంటలో కొన్ని తీసి ఈడు తీసి ఆడు దాచేసి ఇది చేసేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు సేని ఇంకో దొంగడు కోసుకు పక్క ఊరేడు పట్టిపోయాడు. అప్పుడు పొలాల్లోను కూడా, పొలాల్లో రోజు కాపలు ఉండలేదుగా. ఇంటికి తాళం వేస్తాను మనం. అసలు ఇంటి పక్కని అద్దెకి దిగేటప్పుడు వేస్తాను. ఎందుకు వేస్తాను? ప్రతి వాళ్ళు తాళం వేస్తున్నారు. ఎందుకు వేస్తాను అంటే పక్కోడు మంచోడు కాదనే. ఏవుడు మన ఇంటి పక్కన ఉన్నాడే. ఒకడు అంటాడు మన ఇంటి పక్కన ఉన్నాడు మంచోడు కాదు, మన ఊరు పక్కన ఉన్నాడు కూడా మంచోడు కాదు. మా ఊరిలో పక్క ఊరోడు మా ఊరోడు కొట్టాడని ఆ రోజులు బెల్లాలు పట్టుకుని పొడుచుకుంటే గీలో ఒక 10-100 మంది 100 మంది కుట్టుకుంటారు. క్యాస్ట్ అక్కడ కాపులు 50 మంది అందరూ కలిపి. అది ఇక్కడ ఏంటి, వాడు ఈడికి కొడుతున్నాడు, మా ఊరిలో కొడతాను, ఆడికి కొడతాడు. ఈడి ప్రేమ లేకే వీడికి ఏదైనా సహాయం చేస్తే వాడు చేస్తాడు. ఇలాగే పక్కింటోడిని ప్రేమించలేరు, ఆడిదేదని తీసుకోవాలి. పక్క పొలమోడిని కూడాను ఆ నీళ్ళు లాగియాలి, పక్క ఊరోడిని లాగియాలి ఏమనాలి, ఆడు వేస్ట్ అని. పక్క దేశమోడిని కూడా దేశం మంచిది కాదు అని ఎగురుతారు చాలామంది. అందుకే వీళ్ళు 5 చంపుతారు, వీళ్ళు అలా 5 చంపుతారు. ఈ చంపు కూడా మంచిది కాదుగా. అలాగే ఆ దేశం మంచిది కాదంటే వాట్సాప్లు ఇప్పుడు అంత వీడియోలతో రాయటంతో వెళ్ళిపోతానే. మా దేశాన్ని ఇలాగంతా కోపం వచ్చి వాడేవో తయారు చేసి కొన్ని బాంబులు దేశాల మీద దేశాలు యుద్ధాలు రగులను దేశం మీద దేశమును రాజ్యం మీద రాజ్యమును నేను వచ్చేటప్పుడు వచ్చును అని యేసు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడంటే అదే మత్తయి 24లో ఉంటుంది. పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉండదు, అన్నదమ్ముల మీద అన్నదమ్ములకి ప్రేమ ఉండదు, అక్కజల్లుకి ప్రేమ ఉండదు, పక్క దేశాల మీద ప్రేమ ఉండదు. ఒకరు పొడుచుకొని చస్తారయ్యా మీరని చెప్పాడు ప్రభువు చెప్పింది ప్రేమే. ఆ ప్రేమ ఎవడు నేర్ప. అందుకే యేసుప్రభువే దేవుడు. ప్రపంచం అంతా ఎన్ని చూసినా క్రైస్తవులను మతం లేదు, కులం లేదు, భేదం లేదు, ఏమీ లేదు.
ఇక్కడికి ఇది క్రైస్తత్వం. సరే హిందూ దేశం అంటారు కదా మనకి, ఆ దేవుడు ఆ దేశం మనకి ఎందుకని కొంతమంది, ఈ దేశం ఆ దేశం ఎందుకని, పుట్టింది 3 6 జీవితం, 20 సంవత్సరాలు చనిపిల్లడమే, 20 తర్వాత 40కి పెళ్లి చేసుకుంటున్నాం, 40 తర్వాత మొగుడు పిల్లని చంపడం, ఎవడైనా నచ్చితే ఈ మొగుడే లేపించండి ఎవడింట్లో ఆడే యుద్ధం పుడుచుకుంటాను. కథ ముగింపు 3 6 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు, పెద్దలు 40 నుంచి 60 వచ్చాక అయిపోయింది కదా. ఇక పక్క దేశం వాడు ఊసులు కావాలి, ఆ దేవుడు మందు కాదు ముక్కుతారా, ఈ దేవుడు మందు కాదు. మనుషులుగానే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు, ఎక్కడ చూస్తే అక్కడే మనుషులుగానే ఎక్కువ దేవుళ్ళు అంటారా. హిందూ దేశం నాది, మన దేశానికి ఆ దేశం తేవడమా అంటాడు అక్కడ. నాకు హిందూ అన్నాడు అక్కడ. హిందూ అంటే నీకేం తెలుసా అని అడిగాను నేను. హిందూ దేశం అయ్యా, మనం ఈశ్వరుడు ఇవన్నీ మామూలు హిందూ దేవుడు మాది ఈ దేశం అంతా మందే, ఏ దేశం కూడా రావడానికి లేదంటున్నాడు. పాకిస్తాన్ మన దేశం విడిపోయినప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఇక్కడ పుట్టిన ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ 3 మతాలు ఉన్నారు. అందుకే 3 మతాల జెండా ముచ్చటైన జెండా కాంగ్రెస్ జెండా. వీళ్ళు ఏం చేస్తారు, ఎర్ర జెండా ఖాళీ ఎర్ర జెండా పెట్టుకుని నా హిందువో అని ఎడుతుంది, అంటే ఎర్ర బొట్టు ఉంటుంది, ఎర్ర జెండా ఉంటుంది, ఇవి అని అనుకుంటారు వీళ్ళు ఒకటే. మరి క్రిస్టియన్స్ అవసరం లేదు, ముస్లిమ్స్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు వీళ్ళకి. ఈ విధంగా తయారైపోయిన హిందూ అంటే సింధు నది తర్వాత మన దేశం అంది, దాన్ని హిందూ అన్నారు. ఎందుకంటే దేవుడు ఈ దేశానికి తెలియదు కనుక, తర్వాత వెనకబడి ఉన్నది కనుక, చెట్లకి పుట్లకి. అందుకే ఎన్ని దేవుళ్ళు అని ఒక ఆయన అడిగాను, మా చుట్టాలే బావమరిదిని సరదా మాట్లాడి, నువ్వు చేసుకుని నమ్మేవరా, మన దేవుడు మన దేశం కోదరునైనా అన్నాడు. మరి నువ్వే నమ్మే హిందూ, నువ్వు పని చేస్తున్నావా, పని చేస్తే బతుకుతాను, నువ్వు పని చేసే ఎవరి మీద కానీ పని చేసి కష్టపడే కదా తినాలి. మీ దేవుడు ఎంత ఇచ్చాడు పరిసర హిందూ అంటున్నావు, 100 దేవుళ్ళు ఉన్నాయి అన్నావు, మాకు ఒక దేవుడు అన్నావు, 100 దేవుడు 100 రూపాయలు ఇచ్చారు నీకంత లేదు, ఇవ్వలేదు అని. మరి మా యొక్క దేవుడు యేసుప్రభువు ఎందుకు ఇస్తాడు? దేవుడు అనేది ఆత్మశాంతికి, దేవుడు అనేది తెలుసుకోవాలి. సరే అన్ని దేవుళ్ళు నీకు ఉన్నవేనా ఆయన అడిగాను బావమర్తిని, సరదా మాట్లాడాను. హిందూ అన్నాడు కదా, హిందూ అంటే సింధు నది అవతల దేవుడు తెలియదు కదా, నాగరికత లేదు కాబట్టి హిందూ అన్నారయ్యా. అది ఇండియా అంటారు ఇంగ్లీష్ వాళ్ళు, షార్ట్కట్లో ఇండియా అనేస్తారు వాళ్ళు, ఇవన్నీ అనరు. వీళ్ళు హిందూ అంటారు, హిందూ దేవుళ్ళు అంటారు. హిందూ అనేది ఇండియా అని ఉన్నది, హిందుస్థాన్ అని ఉన్నది, ఇవన్నీ సింధు నది అవతల ఉంది కాబట్టి సింధు నది 4 పలక్క హిందూ అనేశారు. అయితే అందరూ కలిసి మనిషి అన్నదమ్ములుగా ఉండాలి, అందరూ ప్రేమించుకుంటూ దేవుళ్ళ విషయాలు పక్కన పెట్టాలి, పక్కనే వాటి గురించి యుద్ధాలు చేయకూడదు. ఎందుకంటే పని చేస్తేనే ఎవరికైనా తిండి వస్తుంది. ఏ దేవుడైనా నువ్వు తిండ్రబాబు అన్నం పెట్టినట్టు ఎవరు లేరు. కాకపోతే దేవుడు ఏంటంటే ఆత్మ విషయంలోన దేవుడిని మనం నమ్ముకోవాల్సి వస్తుంది. అయితే యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే ఆత్మ విషయంలో దీని లేనివాడే ధన్యుడు అన్నాడు, మీరు సాయంత్రం నీకు ఇస్తాం అందరూ నమ్ముకోవచ్చు అని చెప్పాడు. సరే ఇక్కడ ఎందరు దేవుళ్ళు అడిగాను ఆయనకి, మా తమ్ముడికి 4 దేవుళ్ళు నమ్ముతారు అన్నాడు. అన్నయ్య 10 దేవుళ్ళు, వాళ్ళ తండ్రి 100 అన్న, ఇంకా వాళ్ళ పెదనాన్న వాళ్ళ తాత ముత్తుకోటి. సరే అందరి దేవుళ్ళకి మనిషికి ఒక కొబ్బరికాయ నువ్వు కొట్టగలవా అన్నాడు. అంత ఆస్తి బాకీ అక్కడిది కొన్ని లారీలు తేవాలి కొబ్బరికాయలను అట్లా కొట్టలేదు, ఆస్తులు అమ్మిసి పక్కింటాడు ఆస్తి కూడా అమ్మియాలి, కొట్టలేమన్నాడు. సరే ఎన్ని దేవుళ్ళు అని చెప్పాడు, నాకు తెలియదు లెక్క అన్నాడు. అసలు హిందువు కాదంటే కాదండి సార్ గొప్ప కంగారులు అన్నాడు. అంటే ఎలాగనేస్తే ఏది పడితే అనేస్తుంది, లెక్క లేదు, జమ లేదు, ఏమీ లేదు. ఎన్ని దేవుళ్ళు తెలియక, ఏ దేవుడికి చెప్పాలో పేరు చెప్పాలో తెలియక డైరెక్ట్ నువ్వు ఎవరి హిందూ అని వేస్తాడు వాడు. ఎన్ని దేవుళ్ళు అది చెప్పడం నాకు తెలియదు లాస్ట్కి, నాకు ఎందుకు వద్దు అని అంటాడు. యేసు ప్రభువు నమ్మిన వాడు చెప్తాడు అక్కడే యేసు క్రీస్తు అక్కడే దేవుడు అని. అల్లా నమ్మిన కూడా అల్లయ్యే దేవుడు అని ముస్లిం చెప్పగలరు. కానీ వీళ్ళు ఎన్ని దేవుళ్ళు అయితే ఎన్ని చెప్పలేదు, నాకు తెలియదు అని ముక్కోడదు కోడదు వాళ్ళ క్యారెక్టర్ లేక అందరం పొడుచుకుంటారు. నాకు 7 వేలుపులు ఉంది, నాకు 40 వేలుపులు ఉంది, 100 దేవుళ్ళు, నాకు 30 దేవుళ్ళు, అన్నింటికి చీరలు కొనాలి అన్నదమ్ములు ఎంతమంది పొడుచుకుని చచ్చిన ఉన్నారు. ఏదేది ఎన్ని దేవుళ్ళు అనే క్లారిటీ లేక. కానీ అలాగొద్దు, దేవుడు అక్కడే, దేవుడి గురించి యుద్ధాలు చేయొద్దు, కష్టపడితే డబ్బులు వస్తాయి, అందరూ అన్నదమ్ముల్లాగా మనం బ్రతుకుతాం. కాబట్టి యేసు ఎందుకు నమ్ముకుంటారంటే యేసు ప్రభువుకి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు కొట్టడం, గూరులు ఇవ్వడం, మనకు తినడానికే లేదు అవి ఇవ్వడం, ఇది ఇవ్వడం అలాంటివి ఏమి యేసు ప్రభువు తినట్టు నీ హృదయం ఇవ్వు చాలు అనేస్తాడు. కాబట్టి యేసు ప్రభువు హృదయ శుద్ధి వల్లే ధన్యులు అన్నాడు. థ్యాంక్ యూ.